For more updates, subscribe to our channel. Dear students, welcome to My Dream Academy, Dilshuk Nagar. Yesterday class we discussed about ESET expected questions from environmental engineering for 2021 ESET examination. Yesterday class we discussed till 25th question. In this class we are going to discuss from 26th question onwards. Okay, I will give 60 questions from this subject. So with these 60 questions definitely we get 8 to 9 questions guarantee 100%. Okay, the 26th question is chlorine demand of water is equal to chlorine demand of water. Where we are using chlorine in water treatment is chlorine is used in water treatment disinfection. In disinfection process we are using chlorine. So chlorine is demand of water is equal to option A is applied chlorine, option B is residual chlorine, option C is A plus B. A plus B in the sense applied chlorine plus residual chlorine, and option D is A minus B. A minus B. So applied chlorine minus residual chlorine. We have to give certain amount of chlorine to water to kill the microorganisms which are present in water. అంటే వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజం చంపడానికి మనకు కొంత అమౌంట్ ఆఫ్ క్లోరిన్ని వాటర్కి సప్లై చేస్తే దాంట్లో ఉన్న ఆ మైక్రో ఆర్గానిజం చంపేసి మనకు ఫ్రెష్ వాటర్ని ఇస్తుందన్నమాట. అయితే దాని యొక్క క్లోరిన్ యొక్క డిమాండ్ ఎంత కావాలని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్లో. అప్పుడు మనం అప్లై చేసిన క్లోరిన్ మైనస్ రెసిడ్యువల్ క్లోరిన్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్లై చేసిన మనం కావాల్సిన క్లోరిన్ ఇది, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మిగిలిపోయిన క్లోరిన్ ఇది అనమాట. ఈ రెండింటిని మైనస్ చేస్తే అసలైన డిమాండ్ క్లోరిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us go to 27th question. At break point chlorination the residual chlorine is, అంటే క్లోరినేషన్ ప్రాసెస్లో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. ఈ బ్రేక్ పాయింట్ దగ్గర క్లోరిన్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ 0. ఆప్షన్ బి ఈజ్ మినిమమ్, ఆప్షన్ సి ఈజ్ మ్యాక్సిమమ్, అండ్ ఆప్షన్ డి ఈజ్ రీఅపియర్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మినిమమ్ క్లోరిన్ ఇట్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ బ్రేక్ పాయింట్. ఎట్ బ్రేక్ పాయింట్ క్లోరిన్ ఈజ్ మినిమమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Now 28th question. Which chemical compound can used for chlorination of water? The dechlorination of water. డీక్లోరినేషన్ ఎందుకు చేయాలి? క్లోరిన్ అప్లై చేస్తున్నాం, వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజం చనిపోతున్నాయి. చనిపోయినాక మనకు కావాల్సిన అంటే చనిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత క్లోరిన్ అనేది అందులో ఉండిపోతుంది అనమాట. ఆ ఉండిపోయిన క్లోరిన్ని కూడా మనం దాంట్లో నుంచి తీసేసి వాటర్ సప్లై చేయాలి. తీసేయాలంటే ఏంటిది? డీక్లోరినేషన్ చేయాలి. డీక్లోరినేషన్ అంటే ద ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంప్లీటెడ్ ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వాటర్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ దట్ ఈజ్ రెసిడ్యువల్ క్లోరిన్. ఆ ఉన్న క్లోరిన్ని కూడా మనం తీసేసే ప్రాసెస్ని డీక్లోరినేషన్ అంటారు. ఆ డీక్లోరినేషన్ అనేది తీసేయడానికి యూజ్ చేసే కెమికల్ కాంపౌండ్ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఈజ్ బ్లీచింగ్ పౌడర్, అండ్ ఆప్షన్ సి ఈజ్ sulfur dioxide, and option D is none of these. So answer is sulfur dioxide is used for a dechlorination of a compounds అనమాట. డీక్లోరినేషన్ కాంపౌండ్స్కి మనం యూజ్ చేస్తాం అనమాట. మరి క్లోరిన్కి మనకు స్టేజెస్ ఉంటాయి అనమాట. డిపెండింగ్ ఆన్ pH వాల్యూ క్లోరిన్ ఈజ్ వాటర్ pH వాల్యూని బట్టి మనకు ట్రైక్లోరినేషన్ చేయాలా, డైక్లోరినేషన్ చేయాలా, లేకపోతే మోనోక్లోరినేషన్ చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను pH వాల్యూస్ ఇస్తాను, ఆ pH వాల్యూస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో pH వాల్యూ లెస్ దాన్ 4 వాటర్ యొక్క pH వాల్యూ 4.4 కంటే లెస్ దాన్ ఉంటే దాన్ని ట్రైక్లోరినేషన్ ప్రాసెస్ చేస్తాం. దెన్ pH వాల్యూ 4.4 to 5.5 వరకు ఉంటే దానికి మనము డైక్లోరినేషన్ చేస్తాం. దెన్ నెక్స్ట్ 5.5 to 8.5 చేస్తే మనము డైక్లోరినేషన్ అండ్ మోనోక్లోరినేషన్ కూడా చేస్తాం అనమాట. అండ్ గ్రేటర్ దాన్ 8.5 ఉంటే దానికి మనం ఓన్లీ మోనోక్లోరినేషన్ మాత్రమే
చేస్తాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ pH వాల్యూస్ ఆఫ్ ఏ వాటర్ వైల్ ఇన్ డిస్ఇన్ఫెక్షన్ వీఆర్ కన్సిడరింగ్ ద pH ranges. The pH range of water is which is less than 4.4. We are going to treat the trichlorination process. 4.5 to the 4.4 to 5.5 is the dichlorination process. 5.5 to 8.5 dichlorination into monochlorination, greater than 8.5 monochlorination only. Now the 29th question is the dosage of a alum is decided by alum dosage. Alum we are using in the process of coagulation in the sense we are removing the very fine particles with the particle size which is less than 50 microamps, particles అంటే చిన్న ఫైన్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి మనము ఆలంని యూజ్ చేస్తాము. ఆలం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యూనివర్సల్ కోయాగ్యులెంట్ అంటారు. ఆలంని ఏమంటాం మనం? యూనివర్సల్ కోయాగ్యులెంట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ సో మెనీ ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద యూనివర్సల్ కోయాగ్యులేషన్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యూనివర్సల్ కోయాగ్యులెంట్? ద ఆన్సర్ ఈజ్ ఆలం. ఇట్స్ వర్క్స్ ఎఫెక్టివ్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వాటర్ pH 6.5 to 8.5 రేంజ్లో ఆలం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఈ ఆలం ఎంత డోసేజ్ కావాలనేది మనం డిసైడ్ చేయడానికి కావాల్సిన టెస్ట్ ఏంటంటే, దానికి ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే EDTA టెస్ట్ అండ్ జాట్ టెస్ట్ అండ్ క్లోరో టెస్ట్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ఆల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ జాట్ టెస్ట్. బై కండక్టింగ్ జాట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ జాట్ టెస్ట్ we can decide how much amount of alum is required to coagulation process. Now the 30 question is the zero hardness of a water is achieved by zero hardness of water. Option A is lime soda process, option B is excess lime treatment, option C is ion exchange treatment. లైమ్ సోడా ప్రాసెస్ కాదు, ఎక్సెస్ లైమ్ ప్రాసెస్ కూడా కాదు. లైమ్ సోడా ప్రాసెస్ని మనం హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ ద క్వశ్చన్ ఈజ్ 0% ఆఫ్ హార్డ్నెస్. 0% ఆఫ్ హార్డ్నెస్ అంటే అందులో ఆ వాటర్లో అసలు హార్డ్నెస్ అనేది ఉండకూడదు అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. బై యూజింగ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ వీ కెన్ అచీవ్ ద 0% ఆఫ్ ఏ హార్డ్నెస్. నెక్స్ట్ 31th క్వశ్చన్. The loss in distribution system are due to. The losses in distribution system are due to. Option A is poor quality of pipes and fitting, and option B is unauthorized connections, and option C is dead end system of networks. Option D is none. So poor quality of pipes and fitting is the correct answer, because if in dead end system losses also more, but if connection pipe కనెక్షన్సే బాగలేవు, ఫిట్టింగ్సే బాగలేనప్పుడు వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్స్ లాసెస్లో కంపల్సరీగా లాస్ అనేవి మోర్ వస్తాయి అనమాట. ఈ డెడ్ ఎండ్ సిస్టంలో మనకు పైప్ కనెక్షన్స్ అనేవి బాగానే ఉంటాయి, కానీ లాస్ అనేది ఎక్కువ కంపేర్ టు ఇట్లా అసలు కనెక్షనే లేనప్పుడు. ఇంకా డెడ్ ఎండ్ కనెక్షన్ ఏమొస్తుంది మనకు? కనెక్షన్ ఫిట్టింగ్ సరిగా ఉంటేనే కదా మనకు డెడ్ ఎండ్ వచ్చేది. కనెక్షనే లేనప్పుడు అనాథరైజ్డ్ కనెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు? పైప్ ఫిట్టింగ్ లేనప్పుడు. సో అమాంగ్ ద 4 ఆప్షన్స్ మనకు రైట్ ఆప్షన్ ఇస్ ద పూర్ క్వాలిటీ ఆఫ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్. పైప్ ఫిట్టింగ్స్ కానీ వాటి యొక్క పైప్ లైన్స్ సరిగా లేకపోతే లాసెస్ అనేవి చాలా ఉంటాయి. మరి డిస్ట్రిబ్యూషన్స్ అనేది అంటే ఏంటిది? ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం? వాటర్ని స్టోరేజ్ చేస్తాం, కలెక్ట్ చేస్తాం, ట్రీట్మెంట్ ఇచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. మన ఎయిమ్ ఏంటిది? అల్టిమేట్లీ టు డిస్ట్రిబ్యూట్ ద వాటర్ టు కమ్యూనిటీ. సో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి అనమాట. వన్ ఈజ్ ఏ గ్రావిటీ మెథడ్, second one is a pumping method, and third one is a gravity combined method. Gravity and pumping both combined methods. So distributions methods అనేది ఒకటి ఫస్ట్ గ్రావిటీ మెథడ్ డ్యూ టు గ్రావిటీ, అండ్ సెకండ్ వన్ పంపింగ్ మెథడ్, థర్డ్ వన్ కంబైన్డ్ మెథడ్. సో గ్రావిటీ మెథడ్ అంటే ఏంటిదంటే, మనం వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్లో స్టోర్ అయిన వాటర్ని మనము విలేజ్, సిటీ కానీ ఏదైనా కమ్యూనిటీ కానీ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఇక్కడెక్కడో లొకేట్ అయి ఉందనుకో. సో దీని యొక్క ఎలివేషన్ అనేది ట్యాంక్ యొక్క ఎలివేషన్ కంటే ఈ గ్రౌండ్ యొక్క ఎలివేషన్ లోలో ఉన్నప్పుడు మనము దీనికి ఎటువంటి ప్రెజర్ పెట్టి సప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైప్ లైన్స్ ఇస్తే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ వాటర్ అనేది మనం సప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది
గ్రావిటీ పంపింగ్ సిస్టమ్. మరి నెక్స్ట్ పంపింగ్ అంటే ఏంటిది? ప్రెజర్ పంపింగ్ అని పంపింగ్, దీనికి రివర్స్ కేస్ అనమాట. మనకు సిటీ ఎక్కడో హయ్యర్ ఎలివేషన్లో లొకేషన్ అయి ఉండి మన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హయ్యర్ ఎలివేషన్కి వెళ్ళడానికి మనకు కంపల్సరీగా అది పంప్స్ కావాలన్నమాట. పంప్స్ అంటే జస్ట్ లైక్ మోటార్స్ పెట్టి ప్రెజర్తోని మనము వాటర్ సప్లై చేయాలన్నమాట. ఇది సెకండ్ టైప్. కంబైన్డ్ అంటే కొన్ని చోట్ల హైట్ ఉంది, కొన్ని చోట్ల డౌన్ ఉన్నప్పుడు సిటీ లొకేట్ అయినప్పుడు బోత్ కంబైన్స్లో పంపింగ్ అండ్ గ్రావిటీతోని మనం పంపిస్తాం. ఈ కనెక్షన్ పంపింగ్ చేసినప్పుడు పైప్స్ మనకు డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. అది డిపెండింగ్ ఆన్ రోడ్ ప్యాటర్న్ బట్టి మనము పైప్ లైన్ ప్యాటర్న్ అని డిజైన్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ గ్రిడ్ ఐరన్ సిస్టమ్ ఈజ్ బెస్ట్ సూటబుల్ టు an irregular grown old town, and option B is radial roads, option D is planned city and a gentle slope, and option D is all of the above. సో ఇర్రెగ్యులర్ రోడ్ అండ్ గ్రోన్ ఓల్డ్ టౌన్ అంటే ఏంటిది? ఇర్రెగ్యులర్ గ్రోన్ అంటే హౌజెస్ అనేవి మనకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండవు అనమాట. విలేజెస్లో తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్, విలేజెస్లో తీసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంది. మనకు మెయిన్ రోడ్ ఇలా వెళ్తున్నప్పుడు మనము రోడ్ ప్యాటర్న్ని బట్టి పైప్ లైన్స్ అనేవి వెళ్తాయి అనమాట. ఈ హౌస్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ డెడ్ ఎండ్ సిస్టమ్ ఇలా వేరు. సో ఇలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనము బెస్ట్ సూటబుల్ ఏంటంటే డెడ్ ఎండ్ సిస్టమ్. దీన్ని ఏమంటాం మనము? డెడ్ ఎండ్ సిస్టమ్ అంటాం. ఇదేంటిది? గ్రిడ్ ఐరన్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్లో కానీ మనము ఒక మెయిన్ పైప్ లైన్ మిడిల్ ఆఫ్ ద రోడ్ నుంచి మెయిన్ పైప్ లైన్ క్రాస్ అయితే ఇక్కడ ఒక హౌస్, ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కానీ వెల్ డెవలప్డ్ సిటీస్ కానీ దాంట్లో ఒక హౌజెస్ అనేవి ఒక స్ట్రీట్లో ఇండివిజువల్గా ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇటువంటి హౌజెస్కి మనం పంప్ చేయడానికి చాలా ఈజీ అనమాట. ఈ డెడ్ ఎండ్ సిస్టంలో వాటర్ అనేది మనము ఓన్లీ వన్ వే నుంచి తీసుకుంటాం అనమాట. కానీ ఈ గ్రిడ్ ప్యాటర్న్లో అయితే వాటర్ అనేది మనము ఒకే హౌస్, వన్ హౌస్ కెన్ గెట్ వాటర్ ఫ్రమ్ 2 ways. ఓకేనా? సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనము తీసుకోలేమన్నమాట. కానీ దీంట్లో నుంచి మనము వాటర్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ ఈజ్ ఇఫ్ ఎనీ బ్రేక్ డౌన్స్ అక్కర్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎట్ ఎనీ పాయింట్, ఆ బ్రేక్ డౌన్ అయిన పాయింట్ నుంచి బిహైండ్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వాటర్ సప్లై వెళ్ళదు, ఇక్కడికి ఆగిపోతుంది. ఎందుకంటే కనెక్షన్ ఒకటే పైపు కదా. ఈ ఒక పైపు నుంచి వెనకాలకి వెళ్ళాలంటే ఇక్కడ పైప్ కనెక్టివిటీ ఉంటేనే కదా వెళ్ళేది. ఇక్కడే మనకు పైప్ బ్రేక్ డౌన్ అయితే రిమైనింగ్ హౌజెస్కి వాటర్ సప్లై అనేది ఉండదన్నమాట. సో ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఫస్ట్ డ్రాబ్యాక్ చెప్పాను కదా, మనం ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటిది? మంటలు ఆర్పడానికి వాటర్. కాబట్టి డిపెండ్స్ మనం ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతావు? వాటర్ తీసుకోవడానికి పైప్ లైన్స్ మీద డిపెండ్ అవుతావు కదా. సో ఇలా నుంచి వాటర్ తీసుకోవాలంటే సఫిషియెంట్ వాటర్ రావాలి కదా. దీంట్లో నుంచి మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోలేము, ఎందుకు? ఒకటే సైడ్ నుంచి వస్తుంది. కానీ దీంట్లో నుంచి 2 sides నుంచి వస్తుంది కాబట్టి మనము కావాల్సినంత వాటర్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే గ్రిడ్ ప్యాటర్న్ అనేది దేనికి సూటబుల్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వెల్ ప్లాన్డ్ సిటీ అండ్ జెంటిల్ స్లోప్ అనమాట. వెల్ ప్లాన్డ్ సిటీ విత్ జెంటిల్ స్లోప్ ఉన్న సిటీస్కి అయితే మనము ఈ గ్రిడ్ ఐరన్ ప్యాటర్న్ చేస్తాం అనమాట. రేడియల్ ప్యాటర్న్ రోడ్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ సిటీస్ ఇలా ఉండి పైప్ లైన్ సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు ఒక రేడియస్ వెళ్తారుగా ఇలా ఉన్న సిటీస్కి మనము రేడియల్ ప్యాటర్న్ రోడ్స్ ఉంటుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్, ద మినిమమ్ రెసిడ్యువల్ ఫర్ సింగిల్ స్టోర్ బిల్డింగ్ ఈజ్, మనకు ప్రెజర్ పెట్టి సప్లై చేయాలి కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్ హౌస్కి 1 store బిల్డింగ్కి 2 store బిల్డింగ్కి ఎంత ప్రెజర్ కావాలనేది యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ వి రిమెంబర్. సో ఇక్కడ ఇచ్చిన సింగిల్ స్టోర్ బిల్డింగ్ అయితే 7 meters అనమాట. 7 meters ప్రెజర్ ఉంటే సరిపోతుంది. వీ కెన్ సప్లై ఈజీలీ ఫర్ 7 meters. ఓకే.